రేజ్ యువర్ వాయిస్ బిఫోర్ ద ట్రూత్ డైస్. అటుల్ సుభాష్ అనే వ్యక్తి రీసెంట్గా ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, న్యూస్లో తెగ వైరల్ అవుతున్న వ్యక్తి. అటుల్ సుభాష్ గారు ఎందుకు చనిపోయారు? తన చావుకి కారణం తన వైఫేనా? అటుల్ సుభాష్ గారు ఎందుకు చనిపోయారు? అలాగే చనిపోయే ముందు 24 పేజీల సూసైడ్ నోట్ రాసి, అలాగే 1.2 అవర్ వీడియో రికార్డ్ చేసి ట్విట్టర్లో అప్లోడ్ చేశారు. తన వైఫ్ ఏం చేసింది? ఇన్జస్టిస్ ఫర్ మెన్. ఈ వీడియో మెన్ మాత్రం అసలు మిస్ అవ్వద్దు. వీడియోని చివరి దాకా చూడండి. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. 34 సంవత్సరాల ఓల్డ్ అటుల్ సుభాష్ గారు ఉత్తరప్రదేశ్లో జన్మించారు. బెంగళూరులోని ఏఐ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నారు. మంజునాథ లేఅవుట్లో ఆయన ఫ్లాట్లో సూసైడ్ చేసుకొని చనిపోయారు. చనిపోయే ముందు 24 పేజీల సూసైడ్ నోట్ రాసి చనిపోయారు. ఆ 24 పేజీల్లో ఇండియన్ ప్రెసిడెంట్ గారికి కూడా ఒక లెటర్ రాశారు. ఆయన అందులో ఏమేమి రాశారంటే, క్రిమినల్ జస్టిస్ సిస్టంలో ఫాల్స్ కేసెస్ వల్ల మెన్ ఎలా బలవుతున్నారు అనేది రాశారు. 2019లో ఒక మ్యాట్రిమోనీ వెబ్సైట్లో మ్యాచ్ చూసి అటుల్ మ్యారేజ్ చేసుకున్నారు. ఆమె పేరు నిఖితా సింఘానియా. ఇద్దరికి 2020లో బాబు పుట్టాడు. అటుల్ వైఫ్ వాళ్ళ ఫ్యామిలీ ఇతని దగ్గర చాలాసార్లు డబ్బులు తీసుకున్నారు. అవి టోటల్గా చాలా ల్యాక్స్ ఆఫ్ మనీ అయ్యింది. ఇంకా అమౌంట్ అడిగితే ఇవ్వలేకపోయాడు. ఇలా డబ్బులు ఇవ్వలేదని తరచుగా నిఖిత గొడవ పడేది. అతుల్ భార్య తన భర్తకి సపోర్ట్ చేయడం మానేసి తన పేరెంట్స్కి ఇదివరకే డబ్బులు ఇచ్చిన సంగతి మర్చిపోయి ఇంకా కావాలని అతుల్తో ప్రతిరోజు గొడవ పడేది. 2022లో అతని ఫ్యామిలీ పైన మల్టిపుల్ సెక్షన్స్తో కేసు వేసింది, ఇంక్లూడింగ్ మర్డర్ అండ్ అన్యాచురల్ సెక్స్ అని కేసు వేసింది. అతను 10 లక్షల కట్నం డిమాండ్ చేశాడని, ఆ ప్రెషర్ తట్టుకోలేక ఆమె ఫాదర్ హార్ట్అటాక్తో చనిపోయారని అలిగేషన్ వేసింది. కానీ ఆమె ఫాదర్ లాంగ్ టర్మ్ ఇల్నెస్తో సఫరింగ్ అవుతున్నాడని కోర్టులో క్రాస్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు చెప్పింది. ఫాదర్కి 10 ఇయర్స్గా ఎయిమ్స్లో హార్ట్ డిసీజ్కి ట్రీట్మెంట్ జరుగుతున్న విషయం క్రాస్ ఎగ్జామినేషన్లో చెప్పింది. సో ఈ కేసు డ్రా చేద్దాం అనుకుంది వైఫ్, కానీ తీసుకోలేదు. ఈ కేసు 2 ఇయర్స్ జరిగింది. 120 సార్లు కోర్టు డేట్ ఇచ్చింది అతుల్కి. ₹1 కోటి ఇస్తే కేసు సెటిల్ చేస్తామని వైఫ్ అండ్ ఆమె ఫ్యామిలీ అతుల్ని డిమాండ్ చేసింది. ఆ తర్వాత 3 కోట్లకి ఇంక్రీజ్ చేశారు మనీని. ఇలాగే కోర్టులో హియరింగ్స్ జరుగుతున్నాయి. కోర్టులో చాలామంది మెన్ ఇలా ఫాల్స్ కేసెస్ వల్ల సూసైడ్ చేసుకొని చనిపోతున్నారని అతుల్ చెప్తే, మరి నువ్వెందుకు ఇంకా చనిపోలేదని వైఫ్ అనింది. దానికి జడ్జి రీతా ఈ మాటకి గట్టిగా నవ్వి ఆమెని రూమ్ నుంచి వెళ్ళిపో అని చెప్పింది. ఆ తర్వాత నాకు 5 lakhs ఇవ్వు, నేను కేసు సెటిల్ చేస్తా అని జడ్జి అతుల్ని అడిగింది. తర్వాత వైఫ్ వాళ్ళ మదర్ అతుల్ని ఎందుకు నువ్వు ఇంకా చనిపోలేదు అని అడిగింది. అప్పుడు అతుల్ అన్నాడు, నేను చనిపోతే మీకు డబ్బులు ఎలా వస్తాయని అతను అడిగాడు. ఏముంది, నువ్వు చనిపోయిన తర్వాత మీ పేరెంట్స్ని టార్చర్ చేస్తాం, వాళ్ళు కూడా ఇవ్వలేకపోతే వాళ్ళు చనిపోతారు, అప్పుడు మీ డబ్బులు అంతా నీ వైఫ్కే కదా అని ఆమె చెప్పింది. ఇంతకీ సూసైడ్ నోట్లో అతుల్ సుభాష్ ఏం రాశాడో ఇప్పుడు తెలుసుకుందాం. అతని భార్య 2021లో వెళ్ళిపోయిన తర్వాత నుంచి వాళ్ళ బాబుని అస్సలు చూడనివ్వట్లేదు. అలాగే నేను ఎంతో కష్టపడి వర్క్ చేసి డబ్బులు ఎర్న్ చేస్తూ ఉంటే ఎక్కువ నన్ను అండ్ నా ఫ్యామిలీని అరెస్ట్ చేస్తున్నారు. లీగల్ సిస్టమ్ మొత్తం దగ్గర ఉండి ఎంకరేజ్ చేస్తుంది అరెస్ట్ని. ఇదంతా జరగకూడదంటే నేను ఉండకూడదు, అందుకే చనిపోతున్నా. ఇప్పుడు మనీ ఉండవు, నా పేరెంట్స్ అండ్ బ్రదర్స్ని ఎవ్వరూ హెరాస్ చెయ్యలేరు. నేను నా బాడీని డిస్ట్రాయ్ చేసుకొని ఫ్యామిలీ మొత్తాన్ని సేవ్ చేసుకుంటున్నా అని నమ్ముతున్నా. అతని భార్యకి యాక్సెంచర్లో మంచిగా ఎర్నింగ్ ఇచ్చే జాబ్ ఉండి కూడా చైల్డ్ మెయింటెనెన్స్ కోసం మంత్లీ 2 lakhs ఇవ్వాలని డిమాండ్ చేసింది. అతను చెప్పే మాటలు కోర్టు ఏం వినకుండా నెలకి 80,000 ఇవ్వాలని చెప్పింది వైఫ్కి. మగాడికి ఈక్వల్ రైట్స్ అనే జోక్ అయిపోయింది ఈ రోజుల్లో. ఇలాంటి కేసెస్ థౌజండ్స్లో ఉన్నాయి. ఇండియాలో జస్టిస్ రాక బాధపడి చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక దీనికి ఎండింగ్ అనేది లేదా? ఉమెన్ రిలేటెడ్గా ఇష్యూ జరిగితే ఫుల్ ట్రెండ్ చేస్తారు, కానీ ఒక మగాడికి ప్రాబ్లం అంటే ఎవ్వరూ మాట్లాడరు. అటుల్ అన్న కోసం ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్